అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా గ్రీన్ కార్డుల పైన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ కార్డు జారీ పైన ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి EB-5 సంబంధించి అయితే గ్రీన్ కార్డ్ అంటూ ఆయన చెప్తున్నారో దానికి సంబంధించి ఒక మెలిక పెట్టారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే గ్రీన్ కార్డ్ అంటూ మెలిక పెట్టారు. ఆయన గ్రీన్ కార్డు కోసం ముందుగా గోల్డ్ కార్డు తీసుకోవాలన్నారు ట్రంప్. $5 మిలియన్ అంటే సుమారుగా 43.5 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే గోల్డ్ కార్డు జారీ అవుతుంది. ఆ తర్వాత EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో గోల్డ్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టారు. EB-5 ఇన్వెస్టర్స్ దానికి సంబంధించి మనం చూస్తే కనుక $8 లక్షల పే చేయాల్సి ఉంటుంది. సో ఆ EB-5 ఇన్వెస్టర్ అనేటువంటి వీసాలు ఎలా ఇస్తారంటే ఆ $8 లక్షల చెల్లిస్తే మనం పెట్టుబడులు పెడుతున్నాం అమెరికాలో కాబట్టి మనకి గ్రీన్ కార్డు ఇస్తారు. సో అయితే దాని స్థానంలో కొత్తగా గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. ఆయన మరో 2 వారాల్లో ఈ గోల్డ్ కార్డు అందుబాటులోకి రాబోతోంది. ఎవరైతే 43.5 కోట్లు చెల్లిస్తారో వారికి గోల్డ్ కార్డు వస్తుంది. $5 మిలియన్ అంటే 43.5 కోట్ల రూపాయలు చెల్లించి గోల్డ్ కార్డు తీసుకోవాలి. ముందుగా గోల్డ్ కార్డు తీసుకున్న వారికే ఆ తదుపరి గ్రీన్ కార్డు ఇస్తారట. ఇన్ని రోజుల పాటుగా EB-5 వీసాలు తీసుకున్న వారికి గ్రీన్ కార్డు నేరుగా వచ్చేది. కానీ ఇప్పుడు EB-5 వీసా తీసుకున్నా కూడా గ్రీన్ కార్డు రాదు. ఫస్ట్గా గోల్డ్ కార్డు రావాలి, ఆ తర్వాత గ్రీన్ కార్డు వస్తుంది. గోల్డ్ కార్డు రావాలంటే మీరు ఎవరైనా సరే, అది భారతీయులైనా ఇతర దేశాల వారైనా ఎవరైనా కూడా అమెరికాలో వారికి నివాసం ఉండాలి, పక్కాగా అక్కడ వారికి ఉండేటువంటి అవకాశం ఉండాలంటే పక్కాగా గోల్డ్ కార్డు తీసుకోవాల్సిందే. గోల్డ్ కార్డు కోసం 43 కోట్ల రూపాయలు చెల్లించాలి. అప్పుడు గోల్డ్ కార్డు వస్తుంది. గోల్డ్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డు ఇస్తారనేది ఎన్ని రోజులు పెడతారు, ఏ రకంగా ఉంటుంది గైడ్ లైన్స్ ఇంకా తెలియదు. కానీ మరొక 2 వారాల్లోనే ఈ గోల్డ్ కార్డు అమలులోకి రాబోతుందట. ఇది ఒక బిగ్ షాకింగ్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇండియన్స్ కూడా H-1B వీసా ద్వారా వెళ్ళిపోయి కొన్ని రోజులు అయ్యాక అక్కడ ఉద్యోగం సంపాదించి గ్రీన్ కార్డు సంపాదించాలని ఒక ఆశలో ఉన్న వారందరూ కూడా EB-5 అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ వారియర్గా ఉంది. EB-5 వీసా అనేది బ్యారియర్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే గ్రీన్ కార్డ్ అంటూ మెలిక పెట్టారు. ఆ తర్వాత మరొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే EB-5 వీసానే కాదు, EB-5 వీసా మనం చెప్పినట్టయితే $8 లక్షల చెల్లిస్తే EB-5 వీసా వస్తుంది. దీని ద్వారా డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుందని అందరూ ఆశించారు. డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు. విదేశీయులు చాలా మంది కూడా అమెరికా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధమైపోయారు. కానీ ఈ సమయంలో ట్రంప్ మరొక బిగ్ బాంబ్ పేల్చారు. ఆయన డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇవ్వడం కుదరదు. ఫస్ట్లీ 43.5 కోట్ల రూపాయలు చెల్లించి మీరు గోల్డ్ కార్డ్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఆ గోల్డ్ కార్డ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలు ఎదుర్కొన్నాక గ్రీన్ కార్డ్ వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే గ్రీన్ కార్డ్ అనేది ఎవరికి అంత ఈజీగా రాకుండా ఉండేందుకే ఈ కఠినమైన చర్యలు, కఠినమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ నిర్ణయం ఇప్పుడే సంచలనంగా తీసుకున్నారు. మరి కొన్నిసేపటి క్రితమే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రకటించేశారు. రైట్, వీఆర్ గోయింగ్ టు బి సెల్లింగ్ ఏ గోల్డ్ కార్డ్ ని అమ్ముతున్నామంటూ ప్రకటించారు. యూ హ్యావ్ ఎ గ్రీన్ కార్డ్, దిస్ ఈస్ ఎ గోల్డ్ కార్డ్. ద US president told reporters in his Oval Office. He described the new program as green and privileges plus. సో గ్రీన్ కార్డ్ ప్లస్ ప్రివిలేజెస్ అన్ని కలిపితేనే గోల్డ్ కార్డ్ అంటే చెప్తున్నారు ఆయన. గ్రీన్ కార్డు కోసం ముందుగా గోల్డ్ కార్డు తీసుకోవాలన్నారు ట్రంప్. సో గోల్డ్ కార్డ్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఒకసారి ఆయన మాటల్లో విందాం. ట్రంప్ గోల్డ్ కార్డ్ పైన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. We're going to be doing something else. It's going to be very good. We're going to be selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. Never been done before, anything like this, but it's something that we're going to be putting out over the next, would you say 2 weeks, Howard? Do you want to say a couple of words about it? Sure. Mr. President, are there Wait a minute. requirements for that gold Hang on a sec. card? Do you have to invest a certain amount of money in this country in order to qualify for that gold card? Yeah, exactly. So Go the ahead. EB-5 program was really you lend some money, but it was full of
nonsense, make-believe, and fraud, and it was a way to get a green card that was low-priced. So the president said, rather than having this sort of ridiculous EB-5 program, we're going to end the EB-5 program. We're going to replace it with the Trump Gold Card, which is really a green card gold, so they'll be able to pay $5 million to the U.S. government. They'll have to go through vetting, of course. We're going to make sure they're wonderful, world-class global citizens. They can come to America. The president can give them a green card, and they can invest in America, and we can use that money to reduce our deficit. Why do we give out lotteries of green cards? Why do we give out EB-5 for green cards? The President of the United States understands that the right answer is, why don't we eliminate the deficit of the United States of America instead? The gold card, well, millions, but the gold card will bring in with it people that create jobs, very high-level people. I think companies will pay to get people in. For instance, you today graduate from the Wharton School of Finance or Harvard or Stanford or any college, and nobody knows if you can even go to work for a company. So Apple and all these companies that want to get people to be working for them will be able to buy a card, and for the people that are number one in their class at top schools, I see that as one of the things. But generally speaking, it'll be people with money and people that create jobs, and they won't have to pay any tax on income outside of the United States, which they're not paying right now. They're not citizens, but they'll have to pay if they create jobs in the United States. They'll pay full taxes like everybody else. So you're getting big taxpayers, big job producers, and we'll be able to sell maybe 1 million of these cards, maybe more than that. And if you add up the numbers, they're pretty good. As an example, 1 million cards would be worth $5 trillion. $5 trillion. Wow. And if you sell 10 million of the cards, that's a total of $50 trillion. Well, we have 35 trillion in debt. That'd be nice. So we'll see. But it could be great. Maybe it will be fantastic. We have it all worked out from the legal standpoint. It's totally legal to do. Hasn't been done before. It's been done in many different forms. We give them away. Why should we give them away? We shouldn't give them away. And I think it's something very exciting. I think it's potentially just something that we're all very excited about. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒక్కో సంచలనంగా మారాయి. గతంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరొకసారి ఇక్కడ గ్రీన్ కార్డుకి సంబంధించి మెలక పెట్టారు ఆయన. మొదట EB-5 వీసా తీసుకున్న వారికి డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇస్తాము. సుమారుగా $8 లక్షల అంటే సుమారుగా 7-8 కోట్ల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఆ నగదుని ఇన్వెస్ట్ రూపంలో అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక వారందరికీ EB-5 వీసాలు ఇస్తాము. EB-5 వీసా వచ్చిందనంటే ఇక మీ గ్రీన్ కార్డ్ గ్యారంటీ అన్నట్టుగా మొదట అన్ని రూల్స్ ఉండేవి. కానీ దాన్ని కాస్త మెలిక పెడుతూ ముందుగా ఎవరికైనా గ్రీన్ కార్డ్ రావాలంటే తప్పకుండా గోల్డ్ కార్డ్ రావాల్సిందే. గోల్డ్ కార్డు వచ్చి గోల్డ్ కార్డు ఉన్న వారికే తదుపరిగా గ్రీన్ కార్డ్ ఇస్తారట. ఇంతకీ గోల్డ్ కార్డు రావాలంటే ఏం చేయాలంటే కనుక అమెరికాలో 43.5 కోట్లు సుమారుగా 44 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అమెరికాలో గోల్డ్ కార్డు వస్తుందట. గోల్డ్ కార్డు వచ్చిన తర్వాత మరికొన్ని పరిణామాలు ఎదుర్కొన్నాక అప్పుడు గ్రీన్ కార్డు ఇస్తారట. గోల్డ్ కార్డు అనేది ఎవరికైనా ఫస్ట్గా ఉంటుంది. గోల్డ్ కార్డు తర్వాత గ్రీన్ కార్డు ఇస్తామంటూ అటు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నిధులని ఈ పెద్ద మొత్తంలో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఈ డబ్బులన్నింటినీ కూడా అమెరికాలో లోటును తీర్చేందుకు వినియోగిస్తారట. అమెరికాలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు ఈ ఆర్థిక ఈ యొక్క అంశాన్ని ఉపయోగించుకుంటామంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. గోల్డ్ కార్డు వస్తేనే గ్రీన్ కార్డ్. ఇకపై ఎవరికైనా ఇదే నిబంధన వర్తించబోతోంది. విదేశీయులు ఎవరైనా కూడా అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈసారి డెఫినెట్గా మీకు ట్రంప్ చెప్పిన వార్త చాలా చేదు వార్తగానే చెప్పొచ్చు. EB-5 వీసా వచ్చినా కూడా మీకు గోల్డ్ కార్డ్ గ్రీన్ కార్డ్ ఇవ్వరు. ఇకపై తప్పనిసరిగా ఆ EB-5 వీసాని కూడా దాదాపుగా ఎత్తేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గోల్డ్ కార్డ్ అని తెర మీదకి వచ్చింది కాబట్టి గోల్డ్ కార్డ్ వస్తేనే గ్రీన్ కార్డ్ వస్తుంది. గోల్డ్ కార్డ్ రావాలంటే మీరు 44 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాల్సిందే. ఇది ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం. సో ఇది భారతీయులకు కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎవరికైనా కూడా చాలా ఈజీగా అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు సంపాదించవచ్చు. అక్కడే నివాసం ఉండిపోయి అక్కడే పర్మనెంట్గా గ్రీన్ కార్డు కూడా దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేసే వారికి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇక అంత ఈజీ ఏం కాదు. అమెరికాలో రెసిడెంట్ కావాలంటే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయాలు ప్రపంచ దేశాలపైన పెను ప్రభావం చూపిస్తున్నాయి. చూద్దాం మరి ఎలా జరుగుతుంది అనేది. EB-5
విధానం రద్దయినట్టుగానే భావించాలి. మరో 2 వారాల్లోనే ఈ గోల్డ్ కార్డుకి సంబంధించి అన్ని విధి విధానాలు అమలులోకి రాబోతున్నాయి. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డుకి అప్గ్రేడ్ వర్షన్ అని. గోల్డ్ కార్డు కంటే గ్రీన్ కార్డు కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు. అయితే గోల్డ్ కార్డు కంటే గ్రీన్ కార్డు ఎక్కువగా లభిస్తున్నారు. గ్రీన్ కార్డుకి సంబంధించి ఇంకెక్కువగా ఫెసిలిటీస్ పొందొచ్చు అంట. కానీ పర్మనెంట్ రెసిడెన్స్ మాత్రం గోల్డ్ కార్డులో ఉండదు. గ్రీన్ కార్డు వస్తేనే పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా వచ్చిన నిధులతో దేశం అప్పులు తీరుస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా అమెరికాలో పెట్టుబడిదారులకు ఆకర్షించడానికి EB-5 అనే వీసా విధానం ఉండేది. కానీ దాన్ని పూర్తిగా రద్దయినట్టుగానే భావించాలి నిర్ణయంతో. ఇలా 10 లక్షల గోల్డ్ కార్డులు $5 మిలియన్ చొప్పున విక్రయించిన $5 ట్రిలియన్ సంపాదిస్తానని ట్రంప్ ఆలోచిస్తున్నారట. సో 44 కోట్లు కడితే కానీ ఇక అమెరికాలో గోల్డ్ కార్డు రాదు. గోల్డ్ కార్డుకి గ్రీన్ కార్డు కంటే ఎక్కువ వెసులుబాట్లు ఉంటాయి. కానీ పర్మనెంట్ రెసిడెన్స్ మాత్రం ఉండదు. పర్మనెంట్ రెసిడెన్స్ ఉండాలంటే కంపల్సరీ గ్రీన్ కార్డు రావాల్సిందే. ప్రతి ఒక్కరూ ముందుగా గ్రీన్ కార్డు కోసం వెళ్ళేవారు తప్పకుండా గోల్డ్ కార్డు తీసుకోవాల్సిందే. గోల్డ్ కార్డు తీసుకుంటేనే మీకు తదుపరి గ్రీన్ కార్డు వస్తుంది. ఇది ఒక బిగ్ షాకింగ్ గా చెప్పొచ్చు. అమెరికాలో కూడా చాలా మంది ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయిన వారు కూడా ఈసారి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన చాలా ప్రభావం చూపిస్తోంది కాబట్టి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో చాలా మంది వ్యూవర్స్ ఆర్టీవీని అక్కడి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు, అక్కడి నుంచి కూడా పరిశీలిస్తున్నారు. ఆర్టీవీ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో వారందరూ కూడా అమెరికాలో నివసిస్తున్న వారు ఆర్టీవీని చూస్తూనే ఉన్నారు. సో ఈ అభిప్రాయం ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.